మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తుంది. ఆ దొర కలగన్నాడు. తాను కట్టుకున్న గడీ గోడలు శాశ్వతం అని దొర అనుకున్నాడు. ఎన్నికలయ్యాక ప్రజలతో నాకేం పనని ఆ దొర తన కడ్డు లేదనుకున్నాడు. అధికార మదం, అవినీతి సొమ్ము అండగా ఉన్నాయని ఆ దొర పొరపాటు పడ్డాడు. ప్రజా గొంతుకులను శాశ్వతంగా అణగదొక్కవచ్చని ఆ దొర భంగపడ్డాడు. ప్రజాబలాన్ని తక్కువగా అంచనా వేశా అని ఆ దొర అయోమయంలో పడ్డాడు. ప్రజాపాలనతో తమ గడీల పాలనకు శాశ్వత ముగింపు అని ఆ దొర భయపడ్డాడు. తెలంగాణ కోరుకున్న నిజమైన నాయకుడు వచ్చాడని ఆ దొర డీలా పడ్డాడు. ఆ నాయకుడిని ఢీ కొట్టే సత్తా వాళ్ళెవ్వరికీ లేదని ఆ దొర వేడుకున్నాడు. అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననంతో కొంతైనా తన పరువు కాపాడాలని ఆ దొర మళ్లీ నిద్రపోయాడు. ఈ రోజుకి బురద జల్లే కార్యక్రమం ముగిసిందని అంటూ సెటైర్లు వేసింది.